ఇదే ఒక రైతు రుణమాఫీ పైన ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మరి అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మొదటి నుంచి కూడా బలమైన డిమాండ్ మరి పార్టీ తరఫున వినిపించడం జరిగింది. దాంతోపాటు రైతు భరోసా పైన కూడా చర్చ పెడతామని చెప్పేసి మొదటి నుంచి కూడా మరి అధికార పార్టీ ప్రభుత్వం కూడా చెప్పి మరి ఆ దాటి వేసిన ధోరణిలో మరి దాన్ని కాలేపన చేసి తప్పించుకొని పారిపోయింది. ఇదే అసెంబ్లీలో మరి రైతు రుణమాఫీ పైన చర్చ పెడతామని చెప్పినారు. మా ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ మరి అసెంబ్లీ సమావేశాలు కూడా ముందు చెప్పడం జరిగింది. కానీ జరిగినటువంటి మరి అన్ని రోజుల యొక్క అసెంబ్లీ సమావేశాల్లో మరి దీనిపైన బడ్జెట్ సంబంధించినటువంటి చర్చల్లో కానివ్వండి, అప్రోప్రియేషన్ బిల్ ప్రవేశపెట్టినప్పుడు చర్చల్లో భాగంగా కానివ్వండి, అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పద్దు ఏదైతుంటుందో పద్దుకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, వీటన్నిటిపైన ముఖ్యంగా రైతు రుణమాఫీ పైన, అదేవిధంగా రైతు భరోసా పైన తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా మరి 1000 కళ్ళతోని అసెంబ్లీ వైపు చూస్తూ ఉంది. దీని నుండి ఒక పరిష్కారం చూపెట్టాలా, వారికి సమస్యకు పరిష్కారం చెప్పాలని చెప్పి పదే పదే బీఆర్ఎస్ పార్టీ పట్టుబడడం చూసాం మనం. కానీ ఈ 3 సందర్భాల్లో బడ్జెట్ యొక్క ప్రవేశపెట్టినప్పుడు జరిగిన చర్చల్లో కానివ్వండి, అదేవిధంగా అప్రోప్రియేషన్ బిల్ ప్రవేశపెట్టినప్పుడు సందర్భంలో కానివ్వండి, వ్యవసాయ శాఖ పద్ధతిలో భాగాన్ని కానీ ఈ సంబంధిత శాఖ మంత్రి నుండి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారి నుంచి కానివ్వండి, ముఖ్యమంత్రి గారి నుండి కానీ ఎలాంటి స్పష్టత మరి దీనిపైన రైతు రుణమాఫీ పైన అర్హులది అనర్హుల లిస్ట్ ఇవ్వమని చెప్పినాం. ఇంత బడ్జెట్ పెడతారో చెప్పి అడిగినాం. దానిపైన కానీ రైతు భరోసా పైన మరి ఖచ్చితంగా చర్చ పెడతాం, దీంట్లో ఎన్నో అవకతవకలు జరిగినాయని చెప్పి మరి చెప్పడం జరిగింది. గౌరవ మా పార్టీ అధినేత కేసీఆర్ గారు మొట్టమొదటి రోజే అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే బయటకు వచ్చి చెప్పినారు, ఇదంతా బడ్జెట్ అంతా ట్రాష్ గ్యాస్ అని చెప్పేసి. అది నిరూపితం చేస్తూ మా సమావేశాల చర్చ మొత్తం జరిగిందని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నాను. చాలా క్లియర్గా చెప్పినారు, వీళ్ళు కేవలం ఒకరో రెండో తప్పులు చూపెట్టి మొత్తం రైతు బంధుకి ఎగనాభం పెట్టేట్టు ప్రయత్నం చేస్తా ఉన్న మాటలు ఈరోజు నిజమైనవి. ఈరోజు చట్టబద్ధత తెస్తా అని చెప్పినారు అన్ని అంశాలపైన. అసలు చర్చనే జరగలేదు. చట్టబద్ధత తర్వాత సంగతి, కానీ చట్టబద్ధత తర్వాత సంగతి చర్చల సమాధానాలు రాలేకపోయినాయి. మేము అడిగిన ప్రశ్నలకి ఆన్సర్స్ రాలేకపోయినాయి. రైతు రుణమాఫీ ఎప్పుడు చెప్పినారు? December 9th. కానీ 8 నెలలు కావచ్చినా కూడా కాలేదు. మనందరం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం. ముఖ్యమంత్రి గారు తన యొక్క క్రెడిబిలిటీ కోల్పోయినారు. ప్రజలు తన పైన ఉన్నటువంటి నమ్మకాన్ని మరి పోయింది, నమ్మకం పోయింది. ప్రజలు ఎవరు మమ్మల్ని నమ్ముతలేరు, ఎందుకంటే రైతు రుణమాఫీ 9 తారీఖుల పాటు చేస్తామని చెప్పినారు. 6 గ్యారంటీలు మరి 13 కాంపోనెంట్స్ ఉన్నటువంటి 6 గ్యారంటీస్ని 100 డేస్లో పూర్తి చేస్తామని చెప్పినారు. ఇవన్నీ చేయలేకపోగా వారు నమ్మని పరిస్థితుల్లో ప్రజలుంటే పార్లమెంట్ ఎన్నికల్లో అనేక ప్రాంతాలు తిరిగి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలు, అక్కడ దేవాలయాలపైన దేవుళ్ళపైన ఒట్టు తిని ప్రామిస్ చేసి దేవుళ్ళపైన August 15th లోపల ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాను, నన్ను నమ్మండి 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 అని 100 సార్లు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ప్రాధాయపడ్డాడు, రైతుల్ని వేడుకున్నాడు, ప్రజలని కాలజేలబడ్డాడు. చూసిన మనందరం కూడా మాటల ద్వారా. కానీ ఈరోజు వారు ఏమంటారండి, నేను అమెరికా పోతున్నా, 13 తారీఖు వస్తున్నా, 15 తారీఖు తర్వాత ఈ నెలాఖరు లోపల చేస్తామని చెప్పినారంటే దేవుళ్ళ పైన తీసుకున్న ఒట్టును కూడా దేవుని కూడా మోసం చేసినట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. August 15th లోపల చేస్తా అని చెప్పినారు. దాన్ని ఏమంటాడు, మంత్ ఎండింగ్ వరకు చేసేదో అరకొర. అసలు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా నియోజకవర్గంలోనే బోరంపేట్ ప్రాథమిక వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మనకి బ్యాంకులో పిఎస్సిలో రుణాలు తీసుకున్న వాళ్ళు మొత్తం కూడా 632 మంది ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ గ్రామాల్లో వ్యవసాయం పైన ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ కూలీనాలు చేసుకుంటూ ఉన్నారు చాలా మంది రైతులు ఉన్నారు. 632 మంది రుణాలు తీసుకుంటే మొదటి విడత 1,00,000 లోపల 11 మందికి అయింది కేవలం. రెండో విడత 3కి అయింది 1,50,000 లోపల. బోరంపేట రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి. బోరంపేట పిఎస్సిది మీరు రాసుకోవాలి. లాస్ట్ టైం కూడా నేను చెప్పినాను, కేవలం 632 మందిలో 11 + 3 14 మందికే జరిగింది. అంటే ఏ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందో రైతుల పట్ల మనం ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం. ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు దీన్ని. ఇంత మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని మరి గతంలో ఎన్నడూ చూడలేదు. అది కాకుండా వారు ఏమంటారు, ఇంకా
హరీష్ రావు గారు మరి ఆ రోజు ఛాలెంజ్ ఇచ్చినారు. ప్రజల పక్షాన రైతులకు మేలు జరగాల, రాష్ట్రంలో వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు కావాలా, ప్రజలకు న్యాయం జరగాల అని చెప్పి ఆ రోజు మీరు చేయకపోతే, మీరు ఆ వాగ్దానాలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తారని చెప్పేసి ప్రశ్న అడిగితే వారు ఉల్టా 15 తారీఖు లోపల చేస్తాను, నీ చేస్తానని చెప్పి ధైర్యం లేక నీ 15 రోజుల్లో 15 తారీఖు ఆగస్టు 15 లోపల చేస్తాను, మీ రాజీనామా లెటర్ రెడీ పెట్టుకోవాలని చెప్పినారు. ఎక్కడండి ఇంత ఘోరమైనటువంటి ఇంత 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 అబద్ధాలు, ఇంత మోసం? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఎంత 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 దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈరోజు రైతులు ఇంత రాష్ట్ర ప్రజలు మోసం చేయడం ఇదంతా కూడా. బడ్జెట్లో ఇలాంటి కేటాయింపులు లేవు. పదే 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 అడిగినాం. ఆ రోజు అప్రోప్రియేషన్లు కూడా చాలా స్పష్టంగా ఆ రోజు మాట్లాడినటువంటి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా అడిగినారు, మీరు రీఅప్రోప్రియేట్ చేయండి, రైతు భరోసాకి సరిపోయిన డబ్బులు కనపడతలేవు, రైతు రుణమాఫీ ఫిగర్స్ కనపడతలేవు, మీరు కరెంటు కోతలు పెడుతున్నారు, కరెంట్ సంబంధించిన కనపడతలేవు. చాలా క్లారిటీగా అడిగితే ఏం జరిగింది అసెంబ్లీలో మీ అందరూ చూసినారు. ఆ రోజు తిట్ల పురాణం అందుకోవడం. అసలు అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను పరిష్కరించి ఒక రాష్ట్రాన్ని ఒక దశ నిర్దేశించినటువంటి ఒక అసెంబ్లీ, పవిత్రమైనటువంటి దేవాలయంగా భావించిన అసెంబ్లీని ఎంత ఘోరంగా ప్రతిష్టపాలు చేశారు, ఎంత అవమానపరిచారు, గాలి మాటలతో కాలేపన చేశారు. వాగ్దానాలు భంగం చేయడం అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఇప్పుడు చేసిన వాగ్దానాలన్నింటి కూడా భంగం చేయడమే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు యొక్క పనితనం అని స్పష్టంగా అర్థమవుతాం. మసిబూసి మారడికాడి చేసే ప్రయత్నం చేసినారు. ఈరోజు అసెంబ్లీ వేదికగా మా నాయకత్వం పైన విషం చెల్లే ప్రయత్నం చేసినారు, అక్కసుగక్కినారు. ఇంత 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 దౌర్భాగ్యమైన పరిస్థితి. ముఖ్యమంత్రి గారే వారు దుర్విషలాడుతూ, వారు తిట్టుకుంటూ, వారి సహచర మంత్రులని, వారి శాసనసభ్యులని అందరూ కూడా మా పైన ఉసుగొల్పి తిప్పించే ప్రయత్నం చేసినారు. సమాధానం అడిగితే వీటన్నింటి సమాధానం చెప్పలేక, మీరు ఒక్కసారి చూసినట్టయితే గడిచిన అసెంబ్లీ మొత్తంలో కూడా ఈ ప్రశ్నలకు సమానం గట్టిగా అడుగుతున్నాం కాబట్టే దాన్ని దాటేసే ధోరణి, దాన్ని తప్పించుకోవడానికి, పారిపోవడానికి ఈ రకంగా మా బీఆర్ఎస్ పార్టీ పైన, మా పైన మరి ఏ రకంగానైతే బురదయ్యే ప్రయత్నం చేశారు, ఏ రకంగా తుట్ల పురాణం ఎందుకున్నారో చూసినాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఒక శాసనసభ్యుడు మరి ఘోరమైనటువంటి భాషలో, అన్పార్లమెంటరీ ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడడానికి, మా బయట స్ట్రీట్ కూడా, మన స్ట్రీట్ అంటే ఫుట్పాత్ కూడా మాటలు మాట్లాడితే దాన్ని సమర్థించిన ముఖ్యమంత్రి గారు వాటిని సమర్థించడం తప్పేముంది వారు అట్లా మాట్లాడితే అని చెప్పేసి. లీడర్ ఆఫ్ ది హౌస్ అట్లా మాట్లాడడం అనేది గత చరిత్రలో 40 సంవత్సరాల నుంచి చూస్తున్నారు ప్రత్యక్ష రాజకీయాలని. ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలు చూడలేదు, ఇలాంటి ముఖ్యమంత్రి చూడలేదు. కాబట్టి ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో చాలా స్పష్టతగా మరి బీఆర్ఎస్ పార్టీ రుణం తీసుకుని రైతులందరికీ అండగా ఉంటుందని చెప్పేసి తప్పకుండా మా యొక్క పోరాటాన్ని వారికి ఉంటుంది. అసెంబ్లీ వేదిక కానివ్వండి, బయట కానీ తప్పకుండా వారికి న్యాయం జరిగే వరకు, వారి ఇష్టం మాట నిలబెట్టే వరకు కూడా కాంగ్రెస్ పార్టీని, ఆ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం నిద్రపోనీయం. రైతు భరోసా మీద కూడా ఇప్పటికే దాటవేసినారు, ఇప్పటికే టైం అయిపోయింది. కేసీఆర్ గారు స్పష్టంగా వారి యొక్క నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు నిరంజన్ రెడ్డి గారు చాలా స్పష్టమైనటువంటి ఒక లక్ష్యంతో పనిచేశారు. ఆ రోజు మేము ఆ రోజంతా కూడా మరి వ్యవసాయ స్థిరీకరణ జరగాల, కొత్త ఆయకట్టు పెరగాల, మంచి నీళ్ళు ఇవ్వాలా, కరెంట్ ఇవ్వాలా, వారికి ఎరువులు టైంకి సరఫరా చేయాలా, రైతు భరోసా, రైతు బంధు ఇవ్వాలా, రైతు రుణమాఫీ ఇవ్వాలా. ఈ రకంగా చక్కగా ఒక లక్ష్యంతో ఒక చక్కటి ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకుని పనిచేసుకుంటూ పోతే దాన్ని తూట్లు పొడుస్తూ, దాన్ని నిర్వీర్యం చేస్తూ మరి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. దీన్ని చూస్తూ ఊరుకోదు బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా తెలంగాణ రైతాంగానికి అండగా ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మేము నిలబెట్టుకునే వరకు కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.